హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పద్మ పవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము ఆనపకాయ అంటారు కదా, సొరకాయతో వంచిన చారు ఎలా చేసుకుందామని చూద్దాం ఫ్రెండ్స్. ఇది లంచ్లోకి బాగుంటుంది. ఇప్పుడు మనం ఈ వంచిన చారుకి ఏమేమి కావాలని చూద్దాము. చూడండి, సొరకాయ ఆనపకాయ అంటారు కదా అది, తర్వాత మన పెసర్లు ఏం నానబెట్టుకోలేదు ఫ్రెండ్స్, అలానే తీసుకున్నాను. ఇప్పుడు చూడు, డైరెక్ట్గా పెసర్లే కొద్దిగా నీళ్ళు వేసుకొని ఉడికించుకుందాం. పెసర్లు మంచిగా ఉడికేంత వరకు మనము ఈ వంచిన సారు అని చెప్పాను కదా, దానికి ఏమేమి కావాలో చూద్దాం. చూడండి, పచ్చి కొబ్బరి, ధనియాలు, ఎండుమిరపకాయలు, జీలకర్ర, మిరియాలు, వెల్లుల్లి, టమాటో, చింతపండు, కరివేపాకు, కొత్తిమీర వాష్ చేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. కొత్తిమీర అండ్ కరివేపాకు. చూడండి, ఇప్పుడు మన కడాయిలో కొద్దిగా నూనె వేసుకొని మనం ఇప్పుడు తీసుకున్నాం కదా ధనియాలు అండ్ ఎండుమిరపకాయలు, అలాగే కొద్దిగా ఉల్లిపాయ కూడా వేసుకుంటాను ఫ్రెండ్స్. చూడండి, ఉల్లిపాయ అప్పుడే చూపించలేదు. ఇవంతా మంచిగా వేయించుకుందాము. చూసారా, పచ్చి కొబ్బరి, వెల్లుల్లి చాలా ఘాటుగా చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఎప్పుడైనా మనకి హెల్త్ బాగలేకున్నా, అన్నం భోంచేయడానికి ఇష్టం లేకున్నా ఉంటే ఇలా మన ఏదైనా అదే వంచిన చారు చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది, బాగుంటుంది. చూసారా, ఇప్పుడు మన పెసర్లు అనేవి ఉడికిపోయాయి. ఇప్పుడు నేను కట్ చేసి పెట్టుకున్నాను కదా సొరకాయ, అదే ఆనపకాయ అంటారు కదా, అది ఒక్కో చోట ఒక్కో సైడ్ ఒక పేరుతో పిలుస్తారు. మేమైతే సొరకాయ అంటాం, మీకు అర్థం అవ్వాలని ఆనపకాయ అంటున్నాను. చూడండి, ఇది కూడా మంచిగా ఉడికించుకుందాము. ఆ లోపల మనం ఇది వేయించి పెట్టుకున్నాం కదా, ఇవంతా గ్రైండ్ చేసుకుందాం. చూసారా, టమాటో కట్ చేసుకోండి, నేను తర్వాత కట్ చేశాను. కొత్తిమీర, ఇవంతా గ్రైండ్ చేసుకుందాం. వంచిన చారు అంటాం కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ఆ పెసర్లు ఉడికించుకున్నాం కదా, అదే వాటర్. అప్పుడు నేను వీడియో తీయలేదు, మర్చిపోయాను. ఆ వాటర్లోకి, ఆ వంచుకున్న వాటర్లోకి మనం ఇదంతా రుబ్బుకున్నాం కదా మసాలా, ఇది వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లాస్ట్ వరకు వాచ్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి, ఇంకా కొద్దిగా వాటర్ వేసుకొని, చూసారా, పసుపు, కొద్దిగా సరిపడినంత ఉప్పు వేసుకుందాం. చూసారా, చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్. తప్పకుండా ట్రై చేయండి. చూడండి, ఇదే వాటర్తోనే మనం వంచారు. దీనికి అందుకే వంచారు అని పేరు పెట్టారు ఫ్రెండ్స్ మన పెద్దవాళ్ళు. ఎందుకంటే ఉడికిచ్చిన నీళ్ళు వంచుకుంటాం కదా, దాంట్లో చారు కాసుకుంటాం కాబట్టి దీనికి పేరు వంచారు అని వచ్చింది. ఇప్పుడు మనము చూడండి, ఇలా మరిగితే చాలు, ఎక్కువ మరిగించకూడదే, కొద్దిగా మరిగితే చాలు. ఇప్పుడు మనం కట్టేస్తాము. పోపు వేసుకుందాం. కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, హింగు, కరివేపాకు వేసుకొని పోపు పెట్టుకుందాం ఫ్రెండ్స్. ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వాచ్ చేయండి. చేసిన తర్వాత పక్కనే సబ్స్క్రైబ్ అని ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ఉంటుంది, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీకు మనం ఏ వీడియో పెట్టినా ఫస్ట్ మీరే చూడొచ్చు, నోటిఫికేషన్ వస్తుంది. చూసారా, ఎంత కలర్ఫుల్గా ఉందో. వంచిన చారు అంటారు, ఆరోగ్యానికి చాలా మంచిది ఫ్రెండ్స్. అందరూ ట్రై చేయండి. చూసారా, ఇప్పుడు మనం అదే కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని, ఇప్పుడు మనం వంచి పెట్టుకున్నాం కదా సొరకాయ అండ్ పెసర్లు, వాటికి పోపు వేసుకుందాం. చూసారా, కొద్దిగా ఆవాలు, జీలకర్ర, హింగు వేసుకొని, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ మంచిగా ఫ్రై చేసుకుందాం. చూసారా, అవి సొరకాయ అండ్ పెసర్లు ఆరోగ్యానికి చాలా మంచిది ఫ్రెండ్స్. ఇది పాతకాలం వంట, కర్ణాటక స్టైల్ కూడా ఇది. చూసారా, ఇప్పుడు కొద్దిగా పైన ఉప్పు వేసుకుందాం. ఆల్రెడీ నేను ఉడికేటప్పుడు కొద్దిగా వేసుకున్నాను, ఇప్పుడు కొద్దిగా వేసుకుంటే చాలు. చూసారా, టెంకాయ తురిమి పెట్టుకున్నాను, పచ్చి టెంకాయ, అది కూడా వేసుకుందాం. వేసుకొని బాగా మిక్స్ చేసుకొని, చూసారా, ఇంకొక 5 నిమిషాలు మూత పెట్టి ఉంచేద్దాం ఫ్రెండ్స్. అప్పుడు మన ఉప్పు కారం అంతా బాగా పట్టుకుంటుంది కదా కాయల్లోకి, చాలా టేస్ట్గా ఉంటుంది.
చూడండి 5 మినిట్స్ అయిన తర్వాత చాలా మంచిగా అన్నిటికీ ఉప్పు కారం పట్టింటుంది. కొత్తిమీర వేసుకొని లాస్ట్లో అయిపోయింది ఫ్రెండ్స్. ఇలానే మన వంచిన చారు, ఈ కాయలు వంచుకుంటాం కదా, అదే వంచిన చారు అంటారు. చాలా బాగుంటుంది ఈ చారు అయితే, టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. అందరూ ట్రై చేసి కమెంట్